హైదరాబాద్ లో తొలి డబుల్ డెక్కర్ కారిడార్ కు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేస్తారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై తర్వాత మెట్రో మార్గం నిర్మించనున్నారు. అటు బైరామల్గూడ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ను ఇవాళే ప్రారంభిస్తారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వచ్చే 4 ఏళ్లలో పాతబస్తీ మెట్రో రైలు పనుల్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఇక ఇవాళ హైదరాబాద్ లో తొలి డబుల్ డెక్కర్ కారిడార్ కు ఆయన శంకుస్థాపన చేస్తారు. జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జాతీయ రహదారి 44 పై 1580 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5.320 కిలోమీటర్ల కారిడార్ నిర్మిస్తారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై తర్వాత మెట్రో మార్గం నిర్మాణం చేపడతారు. కండ్లకోయ జంక్షన్ నుంచి తొలి డబుల్ డెక్కర్ కారిడార్ ప్రస్థానం మొదలవుతుంది. ఈ కారిడార్ సికింద్రాబాద్లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై తాడ్బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డైరీ ఫామ్ రోడ్డు దగ్గర ముగుస్తుంది. దీని మొత్తం పొడవు 5.320 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.650 కిలోమీటర్లు, అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.600 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 131 స్తంభాలుంటాయి. 6 వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా బోయినపల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపులా 2 చోట్ల ర్యాంపులు నిర్మిస్తారు. ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్ పై మెట్రో మార్గం నిర్మాణం చేపడతారు. నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తోంది. బైరామల్గూడ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ను రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభిస్తారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే నాగార్జున సాగర్ రింగ్ రోడ్, బైరామల్గూడ జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి.